ఎర్రముక్కు పురుగు, తర్వాత నల్లముక్కు పురుగు అని కూడా ఉంది. వాటి సమస్య ఉధృతంగా ఎక్కువ ఉన్నప్పుడు మేము ఈ ఏటీజీసీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్ తెప్పించుకొని పడినాం. ట్రాప్లు కూడా పెట్టినాము. అవి కూడా ట్రాప్లలో పడినాయి, పురుగులు అయితే పడినాయి. దాంట్లో పురుగు కూడా చనిపోయినాయి. పురుగుల విషయంలో అయితే ఏటీజీసీ కంపెనీ అయితే బాగా పనిచేస్తుంది. ఆర్హెచ్వై ఎర్రముక్కు పురుగు, నల్లముక్కు పురుగు అనేది బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శశిధర్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము దేవరబండ విలేజ్లో ఉన్నాము, డోన్ మండలము, నంద్యాల డిస్ట్రిక్ట్. మనతో పాటు లోకేష్ గారు ఉన్నారు. ఆయన కొబ్బరి తోట 7 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. లోకేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? మేము 5 years నుంచి వ్యవసాయం చేస్తున్నాం. టెంకాయ ఎందుకు వేస్తారండి? అంటే ఇవన్నీ ఇంకా టెంకాయ అయితే బాగుంటుంది, అందులో లేబర్స్తో డిపెండ్ కావడం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము దీన్ని ఎంచుకున్నాము. ఎక్కడైనా పండుతుంది, కాకపోతే వాటర్ కొద్దిగా అనుకూలంగా బాగా సఫిషియెంట్గా ఉంటే కాయ దిగుబడి, వాటర్ క్వాంటిటీ కానీ బాగా వస్తుందని చెప్పారు. ఆ ఉద్దేశంతో మేము రాజమండ్రి కడియం నర్సరీ నుంచి తెచ్చుకొని మేము ఈ మొక్కలు పెట్టుకోవడం 2 years బ్యాక్ పెట్టుకోవడం జరిగింది. మీరు ఏ వెరైటీ తీసుకొచ్చుకున్నారు? ఈ వెరైటీ వచ్చేసి మలేషియన్ డార్ఫ్ వెరైటీ సార్. ఇది మనకి కొబ్బరిలో మీకు ఏమైనా ప్రధాన సమస్యలు ఎదురయ్యాయి ఇక్కడ? ఎర్రముక్కు పురుగు, తర్వాత నల్లముక్కు పురుగు అని కూడా ఉంది. వాటి సమస్య ఉధృతంగా ఎక్కువ ఉన్నప్పుడు మేము ఈ ఏటీజీసీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్ తెప్పించుకొని పడినాం. ట్రాప్లు కూడా పెట్టినాము. అవి కూడా ట్రాప్లలో పడినాయి, పురుగులు అయితే పడినాయి. దాంట్లో పురుగు కూడా చనిపోయిన పురుగును తీసేసినాం. నవంబరు, అక్టోబర్లో కొద్దిగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉండింది. ఇప్పుడు కొద్దిగా అయితే తగ్గుముఖం పట్టింది. వర్షాకాలంలో ఎక్కువ ఉండింది. ఇంకా మేము చెట్టు త్వరలో చేలు పెట్టి తీస్తే పురుగులు వచ్చేటివి వర్షాకాలం సీజన్లో. ఇప్పుడు చూస్తే అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది పంట అయితే బాగానే ఉంది. అయితే ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారండి? ఇది వచ్చేసి మేము దాదాపు 1 year నుంచి వాడుతున్నాం. 1 year నుంచి వాడుతున్నాం. ఎన్నిసార్లు పెట్టారు ఇప్పటికి? ఇప్పటికి అంటే ఏదంటే ట్రాప్స్ పెట్టడం. ట్రాప్స్ మేము అప్పుడే పురుగు ఉధృతిని బట్టి చూసి అప్పుడే దాన్ని బట్టి మూమెంట్ని బట్టి మేము తెప్పించి పెట్టేస్తున్నాం సార్. అది తోటకు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తాం. మేజర్గా చెట్టు తొర్ర ఉంటుంది. ఆ తొర్రలో ఎప్పుడైతే పీచు బయటకు వస్తుందో మాకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది దీంట్లో పురుగు ఉంటుంది లోపల అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. దాన్ని మేము ఏదన్నా దాన్ని పెట్టుకొని మేము కూడా బయటకు తీసేస్తాం. బాగా అబ్జర్వ్ చేసేసి బయటకు తీసేస్తాం. మా తోటలో అయితే 3 చెట్లు కంప్లీట్గా చచ్చిపోయినాయి. మేము వాటిని కాల్ చేసినాము. ఆ వర్షాకాలంలో ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల అది పోయింది. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా తక్కువనే ఉంది ఉధృతి అయితే. ఇప్పుడు తక్కువనే ఉంది. మీకు ఇప్పుడు కెమికల్ వాడడం సులువు అనిపించిందా, లేకపోతే ఈ ట్రాప్స్ పెట్టుకోవడం సులువు? ట్రాప్స్ బెటర్ అనిపించింది సార్ నాకైతే. ఆటోమేటిక్గా నేను చూసాను ట్రాప్లో పడ్డాయి పురుగులు అయితే పడ్డాయి. ఎన్ని పురుగులు పడి ఉంటాయండి? వర్షాకాలంలో విపరీతంగా పడ్డాయి సార్, బాగా పడ్డాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి, ట్రాప్స్లో బకెట్స్లో కూడా పడినాయి పురుగులు. చూడొచ్చు చూద్దామండి. ఎక్కడ పెట్టారు? నేను ఇక్కడ ముందు పెట్టాము, తోటంతా పెట్టాము సార్. అక్కడెక్కడ బకెట్స్ పెట్టాము, వాటిలో కూడా పడ్డాయి పురుగులు. ఎకరానికి ఎన్ని పెట్టారు మీరు? మేమైతే 20 టాబ్లెట్స్ ఏమో పెట్టాము సార్. ఆర్హెచ్వై ఒకటి, ఇంకో 7 ఎకరాలు 20 టాబ్లెట్స్. 20. ఉధృతి అంతా ఇక్కడనే ఎక్కువ ఉంది సార్. అక్కడైతే ఉధృతి తక్కువ ఉంది. మరి అది ఎందువల్ల అంటారు ఏమో కానీ ఉధృతి కొంత ప్రాంతానికి ఎక్కువ ఉంది. మరి ఎక్కువగా ఉంది, కొంత ప్రాంతంలో తక్కువగా ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కువ? ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కువ ఉంది సార్. ఇక్కడ ఇటువైపు ఏమైనా తాటి చెట్లు కానీ? తాటి చెట్లు అంటే కొద్దిగా ఆయిల్ ఫామ్ ఇప్పుడిప్పుడే ప్లాంటేషన్ చేసినారు సార్. ఆయిల్ ఫామ్ నుంచి ఏమన్నా కొద్దిగా దాని నుంచి కొద్దిగా ఎక్కువ వస్తాయి అని హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పినారు. ఆమె కూడా లాస్ట్ 10-15 days బ్యాక్ విజిట్ చేసింది. ఆమె కూడా చూసి చెప్పింది. డోన్ హార్టికల్చర్ ఆఫీసర్ చెట్లు అయితే హెల్తీగా ఉన్నాయి అని చెప్పింది. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదని చెప్పి. పురుగుల విషయంలో అయితే ఏటీజీసీ కంపెనీ అయితే బాగా పనిచేస్తుంది. ఆర్హెచ్వై ఎర్రముక్కు పురుగు, నల్లముక్కు పురుగు అనేది బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యల్లో ఈ ఎర్రముక్కు పురుగును, కొమ్ము పురుగు. అవునవును సార్. టెంకాయల్లో చాలా విపరీతంగా వస్తుంది. అవునవును. అయితే దానికి గాను మీరు ఏటీజీసీ మంత్ర ఆర్పిడబ్ల్యూ ఆర్హెచ్వై తెచ్చుకున్నారు. అవును సార్. ఇది ఎక్కడ చూసారండి? నేను సోషల్ మీడియాలో, యూట్యూబ్ ద్వారా చూసిన. నేను కూడా హైటెక్స్లో చూసినాను, స్టాల్ చూశాను, రైతు వేదికలో చూశాను. ఆ ద్వారా తెలుసుకొని మేము కాంటాక్ట్ అయ్యి మీ ద్వారా తెప్పించుకొని ఆన్లైన్లో దీన్ని వాడుతున్నాను. ఆన్లైన్లో ఆర్డర్ చేసే కానీ మీకు ఇంటి దగ్గరకు వచ్చింది? డైరెక్ట్ డోన్కి వచ్చింది. డోన్ ఆర్టీసీకి వచ్చింది. ఆర్టీసీ నుంచి మేము తీసుకున్నాం. తెచ్చుకున్న తర్వాత మన పొలంలో ఎలా ఇన్స్టాల్ చేశారో ఒకసారి మన తోట రైతులకు చెప్తారు? మేము ఫస్ట్ బకెట్ తీసుకుంటాం సార్. బకెట్కి 2 పక్కల హోల్స్ సమాంతరంగా హోల్స్ చేసుకొని
దానికి పైన టాప్ పెట్టేసుకొని టాబ్లెట్ని పైన ఒక హోల్ చేసేసి దానికి కట్టేసి కింద వాటర్ పోసాం సార్. ఓకే. ఆ స్మెల్కి ఆటోమేటిక్గా వచ్చి ట్రాప్లో పడిపోయినాయి. భూమి దగ్గర పెట్టారా లేకపోతే చెట్టు దగ్గర పెట్టారా? మేము చెట్టు మొదల దగ్గర పెట్టాం సార్. చెట్టు మొదల దగ్గర పెట్టకూడదు, చెట్టుకు దూరంగా భూమిలో పాతి పెట్టాలి. మీరు చెప్పినట్టు హోల్ సరి సమానం వచ్చేటట్టు పెడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టు మేము కూడా అట్లా ఫాలో అవుతాం ఈసారి పెట్టేటప్పుడు. ఒక్కసారి చూద్దామంట. ఓకే సార్, ట్రాప్ చూద్దాం సార్. మేము ఇక్కడ పైన కట్టేసి పెట్టేవాళ్ళం సార్. ఈ టాబ్లెట్ని ఇట్లా కట్టేసి ఇట్లా పెట్టేసేవాళ్ళం సార్. మేము పులిసిన మజ్జిగ పోసినందుకు అది అట్లా ప్రొడ్యూస్ అయ్యింది. మీరు చెట్టుకు దూరం పెట్టాలి. దూరం పెట్టేస్తాం సార్. భూమికి మీరు సమాంతరంగా అన్నారు కాబట్టి మేము కరెక్ట్ గుంత తీసేసి భూమికి సమాంతరం వచ్చేటట్టు చేస్తాం సార్. హోల్స్ పెట్టారు కదా? అవును సార్, 4 హోల్స్ చేస్తాం. ఎప్పుడెప్పుడు తీసేస్తున్నాం సార్ మేమైతే పన్నెటివి. వర్షాకాలంలో ఇట్లా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు కూడా ఎక్కువ కొడుతున్నాయి సార్. నిన్న మొదల్లో ఇక్కడ హోల్ అయింది సార్. ఇక్కడ పీచు బయటకు వచ్చింది. చేయి పెడితే బయటకు వచ్చేసినాయి 2 కొమ్ము పురుగు. చెట్టుకి దగ్గర అసలు పెట్టకండి, ఇక్కడ పెట్టుకోండి. నడిమద్దలు పెట్టేస్తాం. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.